కానీ ఉదయం నుంచి పోలింగ్ జరిగింది. దేశవ్యాప్తంగా పోలింగ్‌కి సంబంధించిన పర్సెంటేజ్ తీసుకుంటే, యావరేజ్ తీసుకుంటే, ప్రతి పోలింగ్ బూత్‌లో గంటకు 60 మంది మాత్రమే ఓట్లేస్తున్నారు. అంటే నిమిషానికి ఒకరు ఓట్లేస్తారు. పైగా పార్లమెంట్, అసెంబ్లీ రెండిటికి ఏస్తారు. సో, అంటే ప్రతి పోలింగ్ బూత్‌లోకెళ్ళి ఈవీఎం పైన అది నొక్కిన తర్వాత 3-4 సెకండ్స్ సమయం ఉంటుంది. సో, 2 ఓటు వేయాలి కాబట్టి 2 చోట్ల 7-8 సెకన్ల సమయం ఉంటుంది. ఇది కాకుండా లోపలికెళ్ళిన తర్వాత వెరిఫికేషను, వేలిపైన మార్కేయటం, క్యూలో లోపల దాకెళ్ళడం వీటన్నిటికి కూడా మళ్ళీ సమయం పడుతుంది. సో, ఎలక్షన్ కమిషన్ చెప్తున్న దాని ప్రకారం 11:45 నుంచి 2:00 వరకు 3,500 బూతుల్లో 17,00,000 మంది పైగా ఓటేస్తే వీళ్ళంతా కూడా 6 సెకండ్స్‌లో ఓటేసి బయటకొచ్చారు. పోలింగ్ బూత్‌లో లోపలికి పోయిన తర్వాత గుద్దుకున్నారు తమ్ముళ్ళు, గుద్దుకున్నారు. జస్ట్ 6 సెకండ్స్‌లో వెరిఫికేషన్ కంప్లీట్ చేసి, చేతిపైన మార్కేసుకొని 2 పోలింగ్ బూత్‌లు 2 ఈవీఎం దగ్గరికెళ్ళి ఓటేసి 6 సెకండ్స్‌లో బయటకొచ్చారు. ఎలక్షన్ కమిషన్ చెప్తోంది. ఇది సాధ్యమయ్యే పనేనా? పైగా 5 గంటల నుంచి 8 గంటల వరకు మాత్రం పోలింగ్ పర్సెంట్ అసలేం నమోదు కాలేదని చెప్పారు. ఆల్మోస్ట్ 0.0008% మాత్రమే ఈ 3 గంటల్లో నమోదైందని చెప్పారు. కాస్త కామన్ సెన్స్‌తో ఆలోచించిన వాళ్ళకెవరికైనా 5 గంటల తర్వాత క్యూలో ఉన్నవాళ్ళు ఓటేస్తే, 5 గంటల తర్వాత 6 గంటలు, 7 గంటలు, 8 గంటలు ఈ సమయంలో పోలింగ్ పర్సెంటేజ్ ఎక్కువ ఉండాలి గదా! యూజువల్‌గా. క్యూలో ఉన్నారు వాళ్ళు కంటిన్యూయస్‌గా ఓటేస్తారు. ఆ టైంలో పోలింగ్ పర్సెంటేజ్ పెరుగుతూ ఉంటుంది గదా! సో, అప్పుడు మాత్రం పోలింగ్ పర్సెంట్ 0.8% మాత్రమే ఉంది. రాత్రి 11:45 నుంచి 2:00 సమయంలో మాత్రం ఉదయం నుంచి జరిగిన పోలింగ్ పర్సెంటేజ్ కంటే 3 రెట్లకు పైగా పోలింగ్ జరిగింది. అద్భుతం, మహాద్భుతం.